హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు. ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏసీ నుంచి ఎందుకు గ్యాస్ లీక్ అవుతుంది, ఎందుకు గ్యాస్ అయిపోతుంది అనేది ఈ వీడియోలో మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూసినట్లయితే మీకు మనం ఏ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఏసీ గ్యాస్ లీకేజ్ గురించి. ఏసీ ఎందుకు గ్యాస్ లీక్ అవుతుందంటే మీకు టూ టైప్ ఆఫ్గా క్లారిటీ ఇస్తాం. ఫస్ట్ ఏంటంటే మీకు ఏరియాను బట్టి గ్యాస్ లీకేజ్ అనేది వస్తుంది. ఫస్ట్ మీకు ఎందుకంటే గ్యాస్ లీక్ వచ్చేది మీకు సరౌండింగ్లో ఒక 2 కిలోమీటర్స్ లేదా 3 కిలోమీటర్స్ రేడియస్లో అంటే కాలువలు అంటే కొద్దిగా చెరువుల టైప్ కానీ బందరు కాలువ, ఏలూరు కాలువ అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి. ఆ కాలువ అంటే లేదంటే సరౌండింగ్లో మీకు ఓపెన్ ప్లేసెస్లో బ్లాక్ వాటర్ ఫామ్ అయ్యే ఏరియాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఏరియాల వల్ల ఆ బ్లాక్ వాటర్ ఫామ్ అవడం వల్ల వచ్చే గాలి కూడా కలుషితంగా ఉంటుంది, అంటే బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏసీకి ఏ ఏసీకైనా మీకు వచ్చేది ఏంటంటే కాపర్ ఐటమ్. ఆ కాపర్ ఐటమ్ ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా ఆ ఎయిర్ ద్వారా వచ్చే బ్యాక్టీరియా ఎయిర్ మీకు ఏసీలోంచి రన్ అయ్యే మీకు రిలీజ్ అవ్వాలి. అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే వాడే కొద్దికి మీకు కాపర్ ఐటమ్ అనేది పాడైపోతుంది. అందుకనే ఇప్పుడు వచ్చే కొత్తగా లేటెస్ట్గా వచ్చే ప్రతి ఏసీకి కాపర్కి యాంటీ రస్ట్ కోటింగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి బ్రాండ్ కూడా అప్డేట్ చేసుకుంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఉన్న ఏరియా ఇప్పుడు బ్యాక్టీరియా రన్ అయ్యే ఏరియా గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఉన్న ఏరియాలో కాకుండా బ్యాక్టీరియా లేకుండా నార్మల్గా వాడుకునే ఏసీలు ఎలాగ ఉంటాయి అంటే మీకు ఎక్కువ శాతం సర్వీసింగ్ చేయించుకోకపోవడం వల్ల కాపర్ పాడైపోతుంది. అటువైపు డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ఎయిర్ ద్వారా కాపర్ పాడైపోతుంది. ఇటువైపు మీరు ఎవ్రీ 6 monthsకి లేదంటే 1 yearకి ఒకసారైనా కాపర్ని సర్వీసింగ్ అంటే ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాల్సిందే. అలా చేయించుకోకపోతే మీకు ఉన్న డస్ట్ వల్ల కాపర్ పాడైపోతూ వస్తుంది. అలా డెలికేట్ అయిపోయిన వల్ల దాంట్లో హై ప్రెజర్ గ్యాస్ ఉండడం వల్ల రన్నింగ్లో ఒక సైడు బెండ్స్ ఉంటాయి, ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బెండ్స్ ఉంటాయి. ఆ బెండ్స్ కాపర్ పాడైపోయేసరికి హై ప్రెజర్ గ్యాస్తో డెలికేట్ అయిపోయి బెజ్జలు పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు గ్యాస్ పోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ పాయింట్. ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు సరౌండింగ్లో వేస్ట్ వాటర్ రన్ అయ్యే ఏరియా అయితే మటుకి మీకు దగ్గరలో ఉంది అంటే మీరు యాంటీ రస్ట్ కోటింగ్ ఉన్న ఏసీనే పర్చేస్ చేయాలంటే కొనుక్కోవాలి. అలా కాకుండా ఎటువంటి ఏసీని కొనుక్కున్నా మీకు 1 year 2 yearsలో ఏసీ పాడైపోతుంది. అలాగే రెండో పాయింట్, మీకు రెస్టెడ్ ఏరియా కాకుండా అంటే బ్యాక్టీరియా రన్ అయ్యే ఏరియా కాకుండా రోడ్ సైడ్ ఉన్న కాపర్ ఏసీలు పాడైపోతాయి. ఎటువంటి ఏసీ కన్నా కాపరే వస్తుంది. రోడ్ సైడ్ ఉన్న పాడైపోతాయి. అలాగే డస్ట్ ఎక్కువ పట్టడం వల్ల రోడ్ సైడ్ ఉండడం వల్ల పాడైపోతాయి. మీకు దగ్గరలో కాలువలు కానీ బ్యాక్టీరియా రన్ అయ్యే ఓపెన్ ప్లేసెస్లో కానీ వర్షం పడడం వల్ల నిలిచి ఉన్న వాటర్ అయినా కానీ మీకు వచ్చే ఎయిర్ బ్యాక్టీరియా ఎయిర్ వస్తుంది. దానివల్ల కాపర్ పాడైపోతుంది. అలాగే నార్మల్ ఏరియాలో కూడా మీకు సర్వీసింగ్ అనేది 6 నెలలకి చేయించుకోకపోయినా ఆ ఉన్న డస్ట్కి కాపర్ని మెల్లమెల్లగా డెలికేట్ చేస్తుంది. హై ప్రెజర్ గ్యాస్ ఉండడం వల్ల బెజ్జలు పడిపోతుంది. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.